ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు వారు పునరుద్ధానం అయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యుల యొద్దకు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శిష్యులు యూదులకు భయపడి తాము కూడుకుని ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉన్నారు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు. ఈ రోజున కొన్నిసార్లు మన జీవితంలో ఎవరికన్నా భయపడి దాగుకునే స్థితి, లేకపోతే భయపడుతున్న స్థితి మనకు కలిగి ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరికి కూడా ఏ పరిస్థితుల్లో నువ్వు భయపడినా దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. మన మధ్య నిలిచుండి మీకు సమాధానం కలుగునుగాక. భయములు, అసమాధానం, అశాంతి, అనేకమైన ఆలోచనలు, తలంపులు కలిగి మనలో అభద్రతా భావాన్ని కలిగి ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. మీకు సమాధానము కలుగునుగాక. ఆయన పునరుద్ధానము మనకు సమాధానాన్ని ఇస్తుంది. ఈ పునరుద్ధానపు ఆదివారంలో మరలా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మనకు సమాధానం ఇవ్వబోతున్నాడు. అసమాధానంగా ఉన్న కుటుంబాలను దేవుడు ఎలాంటి అశాంతితో, అసమాధానంతో, ఇబ్బందితో నువ్వు బ్రతుకుతున్నావో, ఈ పునరుద్ధాన శక్తి దేవుడు నీకు సమాధానాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఉనికిలో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, జీవము గల దేవ, మీ నామానికి స్తుతి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. రాత్రంతా కాచి కాపాడి మరలా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ పునరుద్ధాన ఆరాధన ఈస్టర్లో ప్రభు మేము ఉండడానికి మరొక తరుణాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. రాత్రంతా కూడా జ్ఞాపకం చేసుకున్నారు, సజీవులు ఉంచారు. మిమ్మల్ని అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 19వ వచనం ప్రకారం నేను ఆ శిష్యుల మధ్య నిలిచుండి సమాధానం కలుగుగాక అని చెప్పారు. ఏదైనా అనేక కుటుంబాల అసమాధానంతో, అశాంతితో, సమాధానం లేనటువంటి జీవితాలను అనేక మంది జీవిస్తున్నారు. కానీ ఈ వాక్యం ద్వారా మా మధ్యలో నిలిచుండి మాకు సమాధానాన్ని ప్రకటిస్తాను. ఇది మొదలుకొని మీ సమాధానం ప్రతి కుటుంబంలో మేము ఉంటుందని ప్రార్థన విజ్ఞాపన చేద్దాం. అసమాధానంగా బ్రతుకుతున్న ప్రతి కుటుంబంలో సమాధానం దయచేసి, అసమాధానానికి కారణమైనటువంటి చీకటి శక్తుల నుంచి, అసమాధానకరమైన పరిస్థితుల నుంచి నేను మీరు విడుదల దయచేసి గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తాను. ఏదైనా ఆరాధనలు అందరూ పాలుభాగస్తులు అవడానికి సహాయం చేయండి. ఈ రోజు జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో మీ తోడుగా ఉండండి. ఇదేనా ఈస్టర్ నైనా పండగలో ఉంటున్నటువంటి ప్రతి కుటుంబం, ప్రతి చర్చిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దిన దీవెలతో మమ్మల్ని అందరినీ నింపి ఈ పండుగలో ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా మిమ్మల్ని మహింపరిచి మీ పునరుద్ధాన శక్తిని లోకానికి ప్రకటించి సమాధానం గలవారై అనేక మందికి సమాధానాన్ని ప్రకటించి కృపా భాగ్యం అందరికీ దయచేస్తారు. నమ్ముతూ ప్రార్థన చేస్తున్నామని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.